పత్రికా సమావేశానికి హాజరైన యావత్ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఉదయం కొంతమంది నాయకులు ఒక సమావేశం ఏర్పాటు చేసి దాసన్న గారి కుటుంబాన్ని తప్పించి ఇంక ఎవరికి టికెట్ ఇచ్చినా మేము గెలిపిస్తామని చెప్పేసి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఎవరైతే ఏర్పాటు చేసిన వ్యక్తులు గత 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు, పార్టీ యాక్టివిటీస్ చూడడం లేదు, ఇటువంటి ప్రజలతో సంబంధాలు లేని వ్యక్తులు ఈరోజు దాసన్ననే కామెంట్ చేసే స్టేజ్కి వెళ్ళారు. ఈరోజు ఇక్కడ వేదిక మీద ఉన్న మేము కానీ, మీటింగ్ పెట్టిన వాళ్ళు కానీ దాసన్న దయా దాక్షిణ్యాలతో మాకందరికీ పదవులు వచ్చిన వ్యక్తులు మేము. ఈరోజు అక్కడ సమావేశం పెట్టిన వాళ్ళకు కూడా దాసన్న గారి దయా దాక్షిణ్యాలతో పదవులు వచ్చిన విషయం వాళ్ళు గుర్తుంచుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అలాగే ఇప్పుడే పెద్దలు రాజు గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన సర్వేలు చేయించడం జరుగుతుంది. సుమారు రాష్ట్రంలో 70-80 అసెంబ్లీ సెగ్మెంట్లో క్యాండిడేట్లని ఆయన మార్చడం జరిగింది. ఆయన సర్వేకి అందుకోలేకపోతే ఎంత పెద్ద నాయకుడినైనా అక్కడ టికెట్ ఇచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేయడం లేదు. ఈరోజు దాసన్న ఈ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థి కాబట్టే మళ్ళీ దాసన్నకే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ మా అందరి సహాయ సహకారాలు కృషితో దాసన్న మళ్ళీ 24లో ఇక్కడ ఎమ్మెల్యే గెలవబోతున్నారు. ఇక్కడ ఈరోజు అసెంబ్లీకి పెట్టిన నాయకులకి నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు ఒక మాట అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాలో ఎవరికి టికెట్ ఇచ్చినా మేము గెలిపిస్తామంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపిస్తామన్నప్పుడు అది దాసన్న అయినా కావచ్చు, ఇంకో వ్యక్తి అయినా కావచ్చు, పార్టీ నిర్ణయానికి కట్టుబడిన వ్యక్తి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడిన వ్యక్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే పార్టీ ద్వారా పదవులు పొంది ఈరోజు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యక్తులు అంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దిన విధంగా అది చేస్తున్నారని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీరు నిజంగా మీకే బలం ఉంటే, సర్వేల్లో మీరే ముందుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎవరికైనా టికెట్ ఇచ్చుంటారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎవరికైనా టికెట్ ఇచ్చుంటే జగనన్న సైకిల్గా దాసన్నతో సహా మేమందరం కూడా ఎవరికి టికెట్ ఇచ్చినా ఆ వ్యక్తి గెలుపు, నర్సంపేట నియోజకవర్గంలో గెలుపు కోసం అందరం ప్రయత్నం చేస్తాం. లేదు దాసన్నకే టికెట్ వస్తే మీరు గెలుపుకి ప్రయత్నం చేస్తారా లేదో సూటిగా చెప్పండి. ఎందుకంటే 2-3 సంవత్సరాల నుంచి మీ ప్రవర్తన చూస్తున్నాం. దాసన్న మీద వ్యక్తిగత కక్షతో మీరు చేస్తున్న ప్రచారం తప్పించి పార్టీ పరంగా మీరు ఎటువంటి యాక్టివిటీస్ కూడా ఈ 2-3 సంవత్సరాల నుంచి మీరు చేయడం లేదు. భవిష్యత్తులో దాసన్న గెలుపుని ఏ ఒక్కరూ ఆపలేరని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వైఎస్ఆర్ తాలూకు టీం అంతను బయటికి వెళ్ళిపోయింది. ఈరోజు వైఎస్ఆర్లో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా ఓట్ల తాలూకు బలం లేని వ్యక్తులు ఉన్నారు. ఆ పార్టీ పని అయిపోయింది, ఎమ్మెల్యే గారు చేతులు ఇచ్చారని చెప్పేసి ఏదో కామెంట్ చేస్తున్నారట. గౌరవ రామమూర్తి గారికి నేను ఒకటే కోరుతున్నాను, అసలు మీకు టికెట్ కన్ఫర్మ్ అయిందా చెప్పండి. మీకు టికెట్గా మీకు దిక్కు లేదు ఈవేళ. అటువంటి వ్యక్తి ఈవేళ మా దాసన్న కోసం కామెంట్ చేయడం చాలా తప్పు. మీకు టికెట్ తెచ్చుకోండి, దమ్ముంటే మాతో పోటీ పడండి. 24లో మేము దాసన్న గెలిపించి మా సత్తా ఏంటో మేము చూపిస్తాం. మేము